హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఏపీఈసీ 2024 కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయన్నమాట. సో దీని తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అయితే ఉంటుంది. అదేంటి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది. సో వీటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ కమింగ్ వీడియోస్లో వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, సో రిలీజ్ ఆఫ్ సీట్ అల్ట్మెంట్స్ అనేవి జూలై 8 రేపు రిలీజ్ అవబోతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో అది రేపు ఏ టైం రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఏంటి అంటే దీని తర్వాత వన్ ఆఫ్ ది అంటే లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఏదైతే అలాట్మెంట్ వచ్చిన సీట్ ఏదైతే ఉందో అది మీరు పక్కాగా ఓకే చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అని చేయాల్సి ఉంటుంది. సో దీని గురించి కమింగ్ వీడియోస్లో డాక్యుమెంట్స్ ఏవి కావాలి ఇవన్నీ కూడా నేను చేస్తాను. బట్ వీటి గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తాను అనమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, కాలేజ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అని చెప్పి. సో మెయిన్గా ఏంటి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లో మీకు చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్ అనేది మీరు ఆఫ్లైన్లో చేయాల్సి వస్తుంది. అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అది నేను క్లియర్గా చేస్తాను. బట్ ఏంటంటే ఒక క్లియర్ ఐడియా ఇస్తాను. ఏంటంటే మీ ఏదైతే ఏపీసీ సంబంధించిన వెబ్సైట్ ఉందో 24 సంబంధించింది. సో ఆ వెబ్సైట్లోనే మనకు ఒక లింక్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పి. సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టినట్లయితే డీటెయిల్స్ అనేవి వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చేస్తారు. ఓకేనా. బట్ ఏంటి అంటే కాలేజ్ రిపోర్టింగ్ అనేది అలా కాదు. మీ కాలేజ్ ఏదైతే వచ్చిందో, సీట్ అలాట్మెంట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఓకే చేసుకోవాలన్నమాట. అలా చేస్తేనే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అక్కడ సబ్మిట్ చేస్తేనే ఓకే అన్నట్టు. లేదు అనుకుంటే బోత్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ 2 చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ బిల్డింగ్ ఫండ్ ఏదైతే ఉందో అది మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట అప్పుడే. సో అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ఏదైతే వెళ్తున్నారో కాలేజ్కి, ఆ కాలేజ్లో బిల్డింగ్ ఫండ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. తెలుసుకోవడమే కాకుండా తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో కొంతమంది ఏంటి అంటే ఆ కాలేజ్ రిపోర్టింగ్ వెళ్తున్నప్పుడు కొంతమంది పే చేయరనమాట. సో ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడే నా ఫ్రెండ్స్ కొంతమంది పే చేయలేదు. సో వాళ్ళకి సీట్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి మీరు ఏదైతే కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ కాలేజ్లో ఉన్న బిల్డింగ్ ఫండ్ ఎంతైతే ఉందో ఒకసారి తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో జూలై 9 నుండి జూలై 15 లోపు మీరు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. కాకపోతే ఏంటి అంటే మీరు ముందు వెళ్తేనే అలా సీట్ అనేది ఫిక్స్ చేస్తారని ఏమి ఉండదు. సో జూలై 9 నుండి జూలై 15 లోపు మీరు ఎప్పుడు వెళ్ళినా సరే, ఓకేనా, మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ సీట్ అనేది మీరు ఫిక్స్ చేస్తారు. ఓకేనా. ఎప్పుడైతే వెళ్తున్నారో పక్కాగా మనీ తీసుకోవడానికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. బిల్డింగ్ ఫండ్ అనేది కూడా నేను అంటే లైక్ మీ ఏదైతే పర్టికులర్ కాలేజ్ కావాలనుకుంటే ఒకసారి కింద మెన్షన్ చేయండి. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో తెలుసుకొని మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో రిమైనింగ్ ఏవైతే వీడియోస్ లైక్ కాలేజ్ రిపోర్టింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్ పాసిబుల్లీ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వెంటనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి లేదని చెప్పి కరెక్ట్గా చూసుకున్న తర్వాత డెఫినెట్లీగా కాలేజ్కి వెళ్ళి సీట్ అలాట్మెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా చేయాలి కాబట్టి సో జాగ్రత్తగా చేయండి. సో హోప్ యూ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే అయితే ఉంటా. జై హింద్.